అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 17 శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. అలాగే కొన్ని గ్రహస్థితులు కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులను సూచిస్తున్నాయండి. ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా 3:40 తర్వాత మీ జీవితంలో ఒక అనుకోని పరిణామం చోటు చేసుకునే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఎక్కడున్న ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా వినండి. చివరి వరకు వింటే మాత్రమే ఈరోజు మీకు ఎదురయ్యే అవకాశాలు, జాగ్రత్తలు, శుభ సూచనలు పూర్తిగా అర్థమవుతాయన్నమాట. ఇక కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ దినఫలితాలను మన ఛానల్లో ప్రతిదీ అంటే మీకు రేపటి రోజు కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది, ఎటువంటి పూజలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేయడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది, ఏ దేవతారాధన మీకు ఇంపార్టెంట్ అనేది పూర్తిగా ఈ ఒక్క వీడియో ద్వారా మీకు క్లియర్గా రోజు దినఫలితాల ద్వారా మీకు అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియో అనేది యూట్యూబ్ అనేది సజెషన్లకి పంపిస్తుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా క్లియర్గా తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే మీకు కనిపిస్తుందండి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల రోజు మరింత శుభంగా ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సంభాషణలు మీ మనసుకు ఆనందాన్ని కూడా కలిగిస్తాయన్నమాట. ఇక ఉద్యోగస్తులకు ఉదయం పనిభారం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు చూపే సహనం మీకు మంచి పేరు తీసుకొని వస్తుంది. అధికారులు మీ పనితీరును గమనించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయన్నమాట. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. ఇక మధ్యాహ్నం 3:40 తర్వాత మీకు ఒక వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా ప్రత్యక్షంగా కలిసే సందర్భంలో కావచ్చు. మొదట ఆ వార్త సాధారణంగా మీకు అనిపించినా తర్వాత అది మీ జీవితంలో ఒక కొత్త మార్పుకి కారణమవుతుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలను జాగ్రత్తగా అంటే తేలికగా తీసుకోకండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూ లేదా అవకాశం గురించి సమాచారం కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందం గురించి చర్చ జరగవచ్చు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి శుభపరిణామానికి దారితీసే వార్త వినిపించే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి వార్తను వెంటనే నమ్మకుండా నిజ నిజాలు తెలుసుకొని మాత్రమే స్పందించండి. ఇక ఈ యొక్క రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారండి ఈ రాశివారు. వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల ఎన్నో ఆలోచనలతో జీవిస్తారు. ఎవరికైనా సహాయం చేయాలనే మనస్తత్వం వీరిది. ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని అనుకోరు. నిజాయితీ, మానవత్వం, న్యాయం అనే విలువలకు ఎక్కువగా గౌరవిస్తారు. ఒకసారి ఎవరికైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ ఆ నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే మళ్ళీ వారిని సులభంగా విశ్వసించారనమాట. కుంభరాశి వారు తమ బాధలను బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. అందుకే చాలామంది వీరిని సరిగా అర్థం చేసుకోలేరు. కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే గుణం వీరికి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం, భవిష్యత్తు గురించి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వీరి యొక్క ప్రత్యేక లక్షణాలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం కుంభరాశి రాశిచక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి ఈ రాశికి అధిపతి శని గ్రహం అన్నమాట. శని అనుగ్రహం లభిస్తే క్రమశిక్షణ, సహనం, కష్టపడి పనిచేసేటువంటి తత్వం, అలాగే ఒక గొప్ప విజయాలను సాధించే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సాధారణంగా తెలివితేటలు, పరిశీలన శక్తి, ఆధ్యాత్మిక భావన, సేవాభావం కలిగి ఉంటారని జ్యోతిష సాంప్రదాయం అయితే చెప్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారిపై చాలాసార్లు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. కారణం ఏంటంటే వీరు నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతూ ఉండడం. కొందరికి ఇది అసూయ కలిగించవచ్చండి. అందువల్ల చిన్న చిన్న ఆటంకాలు, ఆలస్యాలు, అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మీకు అనిపించవచ్చు. అయితే ఇవి తప్పనిసరిగా జరుగుతాయని చెప్పలేం. ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన అంశాలు మాత్రమే. నరదిష్టి ప్రభావం తగ్గాలని భావించేవారు ప్రతి శనివారం లేదా శుక్రవారం ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. అలాగే శనిదేవుడికి లేదా ఆంజనేయ స్వామి వారికి ప్రార్థనలు చేయడం, పేదలకు దానం చేయడం వంటి ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తారు. ఇక
రేపటి రోజు మీకు కలిసి వచ్చే శుభరంగు వచ్చేసి లేత నీలం లేదా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 8 మరియు 6 అండి. పశ్చిమ దిక్కు మరియు లేదా వాయువ్య దిక్కు వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మరి శుభ సమయం ఎప్పుడంటే మధ్యాహ్నం తర్వాత నుండి సాయంత్రం వరకు కొన్ని పనులు అనుకూలంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపటి రోజు మీరు ప్రశాంతంగా ఉండాలండి. సహనంతో వ్యవహరిస్తే అనేక పనులు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ముందుగా రేపటి రోజున కొన్ని అంటే ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంది, ఏ రంగాల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి ఈరోజు మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉందన్నమాట. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం వంటి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేసే వారికి కొత్త అవకాశాలు, బాధ్యతలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. ముఖ్యంగా వస్త్ర, కిరాణా, బంగారం, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్న వారికి లాభదాయకమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకు పంటల విషయంలో ఆశాజనకమైన వార్తలు కనిపించే అవకాశం ఉంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కళారంగం, సంగీతం, సినిమా, యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, మీడియా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు కూడా లభించవచ్చు. ఇక ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అంటే ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలు పూర్తిగా పరిశీలించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆలస్యం లేదా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. షేర్ మార్కెట్, ట్రేడింగ్, క్రిప్టో వంటి అధిక రిస్క్ పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి అడుగు వేయడం మంచిది. భావోద్వేగాలతో కాకుండా సరైన విశ్లేషణతో నిర్ణయం తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడాలి. ఆర్థిక లావాదేవీలకు రాతపూర్వకంగా నమోదు చేసుకోవడం మంచిది. రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా చేసే ఉద్యోగులు, డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని నియంత్రించడం చాలా మంచిది. మొత్తం మీద చూసుకుంటే రేపటి రోజు కుంభరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయం, కళారంగం, మీడియా మరియు సృజనాత్మక రంగాలు ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తుంటే రియల్ ఎస్టేట్, అధిక రిస్క్ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, పెద్ద ఆర్థిక నిర్ణయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి నేను చెప్పబోయే విషయం ఈరోజు దిన ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పబడుతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దని చివరి వరకు చూడండి అని చెప్పాను. ముఖ్యంగా వీలైతే ఒంటరిగా వినమని కూడా చెప్పాను. అయితే జ్యోతిష సూచనల ప్రకారం మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం చేరే అవకాశం అయితే కనిపిస్తుందండి. అది ఒక ఫోన్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా ఎదురుపడిన వ్యక్తి ద్వారా మీకు వినిపించే వార్త కూడా అవ్వచ్చు. మొదట ఆ వార్త సాధారణంగా మీకు అనిపించినా కొంత సమయం తర్వాత దాని ప్రత్యేకత మీకు అర్థమవుతుంది. అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని గురించి సమాచారం కూడా రావచ్చు అనమాట. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా అవకాశానికి సంబంధించిన సమాచారం అందొచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయం లేదా కొత్త అవకాశాల గురించి తెలిసే అవకాశం అయితే ఉంది. కుటుంబ విషయాల్లో కూడా అపార్థాలు తొలగించే సంభాషణ జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో ఎలాంటి సమాచారం వచ్చినా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. ప్రశాంతంగా ఆలోచించి నిజాలు తెలుసుకొని స్పందిస్తే మీకు మరింత మేలు జరుగుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుందన్నమాట. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా ముందుకు సాగే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మీలో చాలా సంవత్సరాల క్రితం కులదేవతలకు ఒక మొక్కుకొని జీవిత పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు లేదా అలాగే ఇతర కారణాల వల్ల దాన్ని ఇంకా నెరవేర్చలేకపోయి ఉండవచ్చండి. అలాంటి వారు ఉంటే అవకాశం వచ్చినప్పుడు మీ కులదేవత ఆలయాన్ని దర్శించి వినమ్రంగా నమస్కరించి మీరు చేసిన మొక్కును పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మంచిదిగా ఆధ్యాత్మిక సాంప్రదాయం చెప్తుందనమాట. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, బాధ్యతను నెరవేర్చిన అనుభూతిని కూడా మీకు కలిగిస్తుందనమాట. రేపు స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని, కులదేవతను స్మరించి దీపం వెలిగించండి. శుక్రవారం కావడంతో మహాలక్ష్మీదేవికి తెల్లటి పూలు లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించడం మీకు చాలా మంచిదన్నమాట. ఇక ఈరోజు మీ శక్తికి తగ్గట్టు అన్నదానం చేయడం, పండ్లు పంచడం, అవసరమైన వారికి బియ్యం, పప్పులు వంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం కూడా శుభకార్యంగా మీరు భావిస్తారు. ఇక వీలైతే కనుక గోమాతకు పచ్చిగడ్డి, అరటిపండ్లు లేదా పశువులకు అనుకూలమైనటువంటి ఆహారం అయితే అందించండి. ఇంకా మీకు తప్పకుండా మీకు సాధ్యమైనంత వరకు తాగునీరు, పండ్లు, ఆహారం లేదా అవసరమైన వస్తువులను అవసరంలో
ఉన్నవారికి పంచుకోవడం మంచి పనిగా భావిస్తారు. చూశారు కదండి కుంభరాశి వారి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.